నమో బుద్ధాయ. భిక్షువు జీవన విధానంపై బుద్ధుని భావన. భిక్షు జీవన విధానం 31 భాగాలుగా విభజించారు. అవి తెలుసుకుందాం మనం ఇప్పుడు. మొదటిది, భిక్షువుల జీవన విధానం ఎలా ఉండాలో బుద్ధుడే స్వయంగా వారికి ఇలా బోధించారు. 2, కాషాయ వస్త్రాలు ధరించి భిక్షువైన వాడు పాపక్రియల పాలు కాకుండా తనను తాను శుద్ధపరచుకొని నిగ్రహతతో సదాచారి కాకుండినట్లయితే తానా కాషాయ వస్త్రాలు ధరించేందుకు అర్హుడు కాడు. 3, ఎవరైతే పాపక్రియల పాలు కాకుండా మనస్సును శుద్ధపరచుకొని మనోనిగ్రహతో సదాచారిగా చూస్తారో వారు మాత్రమే కాషాయ వస్త్రధారణకు అర్హులు. 4, భిక్షాటనతో జీవిస్తున్నంత మాత్రాన తాను భిక్షువు కాడు. భిక్షు మాత్రమే చాలదు, భిక్షు నియమాలన్నింటినీ పాటించాలి. 5, ఎవరైతే దుష్కార్యాలకు అతీతంగా శీలాన్ని కాపాడుకుంటూ ప్రాపంచిక జీవనాన్ని తగు జాగ్రత్త వహించి గడుపుతారో వారే అసలైన భిక్షువులు. 6, క్రమశిక్షణతో ప్రమాణాలను పాటించడం వలన కానీ, విశేష జ్ఞాన సముపార్జన వలన కానీ, ధ్యాన సమాధిలోని వెళ్ళడం వలన కానీ, ఏకాంతంగా నిద్రించడం వలన కానీ ప్రపంచంలో అరుదైన ఆనందం పొందగలరు. ఓ భిక్షువులారా, కోరికలను పూర్తిగా విడనాడగలిగినట్లయితే అలాంటి ఆనందం లభించగలదన్న విశ్వాసం ఏర్పడుతుంది. 7, ఏ భిక్షువైతే తన నోటిని అదుపులో ఉంచుకొని సావధానంగా తెలివిగా మాట్లాడుతూ ధర్మం యొక్క అర్థాన్ని వివరించి చెప్పగలుగుతాడో అతడి వాక్యే మధురమైంది. 8, ధర్మబద్ధమైన జీవనం గడుపుతూ ఆనందం అనుభవిస్తూ దాన్ని అనుక్షణం గుర్తుంచుకొని పదే పదే మననం చేసుకుంటున్న భిక్షువు ధర్మ మార్గం నుండి పతనం చెందడు. 9, నీకు లభించిన దానిని చులకనగా ఎంచకు. ఇతరులకు లభించిన దాని పట్ల అసూయ చెందకు. ఇతరుల పట్ల అసూయ భావం కలిగి ఉన్న భిక్షువుకు మనశ్శాంతి లభించదు. 10, భిక్షువుకు లభించినది అల్పమైనదే కావచ్చు, దాన్ని తృణీకరించకుండా స్వీకరించినప్పుడే అందరూ అతన్ని ప్రశంసిస్తారు. ప్రమత్తతకు తావీయక పరిశుద్ధమైన జీవనం గడపాలి. 11, పేరు ప్రతిష్టల కోసమై పాకులాడక తనదంటూ ఏమీ లేకపోవడంపై విచారించక మెలుగువాడే అసలైన భిక్షువు. 12, దయార్థ హృదయుడై బౌద్ధ ధర్మ నిబద్ధితుడై గడపగల భిక్షువే ప్రకృతి సంబంధమైన సమస్త బంధనాల నుండి విముక్తుడై నిర్వాణ పదం చేరుకోగలుగుతాడు. ఓ భిక్షు 13, ఓ భిక్షు, నీ పడవను ఖాళీ చేయము, అప్పుడది వేగంగా పోగలుగుతుంది. సమస్త కోరికలను ద్వేషాన్ని విడనాడి నిర్వాణ పదం చేరుకో. 14, నీ 5 బంధనాలను ఛేదించుకో. 5 బంధనాలను ఛేదించి వాటిని అతీతంగా జీవించు. పంచబంధనాలను ఛేదించుకోగలిగిన వాడే ఓ ఘర్తిన్నుడు అనగా ప్రవాహం నుండి రక్షించబడిన వాడవుతాడు. 15, ఓ భిక్షు, ధ్యాననిష్ట కొనసాగించు. ప్రమత్తుడవు కాకు. నీ ఆలోచనలను సంసారిక సుఖం వైపు మరల్చకు. 16, జ్ఞానం లేనిదే ధ్యాననిష్ట అలవడదు. ధ్యాననిష్ట అలవడిందే జ్ఞానం రాదు. జ్ఞానము ధ్యాననిష్ట రెండూ సాధించిన వాడే నిర్వాణానికి చేరువ కాగలగడు. 17, ఏ భిక్షువైతే పూర్తిగా ఏకాంత నివాసంలోకి ప్రవేశిస్తాడో, సంపూర్ణ ప్రశాంత చిత్తత సాధిస్తాడో అతనికే సద్ధర్మం సాక్షాత్కారమై సామాన్య మానవాళి అనుభవించే దానికి మించిన ఆనందం కలుగుతుంది. 18, తెలివైన భిక్షువు యొక్క ధర్మ మార్గానుసరణ ఇప్పటి నుండే మొదలవుతుంది. సర్వేంద్రియాలను అదుపు తప్పకుండా గమనిస్తూ సంతృప్తితో ధర్మ నియమాలను పాటిస్తూ బద్ధకుస్తులకు దూరంగాను ఉన్నతులైన వారికి చేరువగాను మెలగాలి. భిక్ష ద్వారానే నీ బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించు. బాధ నుండి పూర్తిగా బయటపడిన ఆనందం నీకు కలుగుతుంది. 20, నిన్ను నీవే ఉత్తేజపరచుకో, నిన్ను నీవే రక్షించుకో. ఓ భిక్షు, నిన్ను నీవు
రక్షించుకోగలిగిన ఆనందం నీకు కలుగుతుంది. 21. గుర్రపు స్వారీ చేయువాడు తన కళ్ళెముల ద్వారా ఆ గుర్రాన్ని అదుపులో ఉంచుకోగలిగినట్లు నీపై నీకు పూర్తి అదుపు అవసరం. స్వయం శిక్షణే నీకు శరణ్యం. 22. అణుకువ కలిగి ఉండడం వలన గల ఆనందం, ఆలోచన రాహిత్యం వంటి భయం వంటి లక్షణాలతో భిక్షువు సర్వాన్ని భస్వం చేయగల నిప్పువలే తన చిన్న పెద్ద బంధనాలన్నిటినీ నిర్మించుకోగలుగుతాడు. 23. ఏ భిక్షువైతే తన ఆలోచనలను పునఃపరిశీలన చేసుకుంటాడో, ఆలోచన రాహిత్యాన్ని నిరసిస్తాడో, అతడు సంపూర్ణ స్థితి నుండి పడిపోకుండా నిర్వాణ పదానికి చేరువవుతాడు. 24. బుద్ధుని అనుయాయులెప్పుడూ మెలకువతోనే ఉంటారు. రాత్రింబవళ్ళు వారి ఆలోచనలు బుద్ధుడి వైపే ఉంటాయి. 25. బుద్ధుని అనుయాయులెప్పుడూ జాగ్రత్తావస్థలోనే ఉంటారు. రాత్రింబగళ్ళు వారి ఆలోచనలు ధర్మం వైపే ఉంటాయి. బుద్ధుని అనుయాయులెప్పుడూ నిద్ర జాగ్రత్తావస్థలోనే ఉంటారు. రాత్రింబగళ్ళు వారి ఆలోచనలు సంఘం వైపే ఉంటాయి, సంఘ నిర్మాణంపైనే ఉంటాయి. బుద్ధుని అనుయాయులెప్పుడూ జాగ్రత్తావస్థలో ఉంటారు. రాత్రింబవళ్ళు వారు కరుణామయులే ఉండడంతోనే ఆనందం అనుభవిస్తారు. 29. బుద్ధుని అనుయాయులెప్పుడూ జాగ్రత్తావస్థలోనే ఉంటారు. రాత్రింబవళ్ళు ధ్యాన నిష్ఠలో ఉండడమే వారికి ఆనందం. 30. ప్రాపంచిక జీవనం విడనాడి సన్యాసిగా గడపడం కష్టమే. ప్రాపంచిక జీవనాన్ని అనుభవించడము కష్టమే. సన్యాస జీవనము కష్టమే. గృహస్థు జీవనము బాధాకరమే. సామాన్యులలో సమంగా పాలుపంచుకొని జీవించడము బాధాకరమే. అయితే పరిపూర్ణ విశ్వాసంతో మహద్గుణ సంపన్నుడై గణనీయమైన జీవనం గడపగలిగితే తాను ఎక్కడ ఉన్నా గౌరవించబడుతాడు. నమో బుద్ధాయ. నమో తస్సా భగవతో అర్హతో